హాయ్ హలో ಎಲ್ಲರಿಗೂ నమస్కార వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ నీలిమా ఛానల్. ఈ రోజు నేను వచ్చేసి బయటకైతే వెళ్ళేసి వచ్చాను. డ్రెస్ స్టిచ్చింగ్ ఇచ్చేసి వచ్చిన. వీడియో దిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా వీడియో తీసేది. ఇంకా అందుకనేసి తెచ్చుకున్నవైతే చూపిద్దాం అని చెప్పేసి వీడియో చేస్తున్నా. స్టిచ్చింగ్ ఇచ్చేసి దాని ఎదురుగానే ఫ్యాన్సీ స్టోర్ ఉంది. సరే ఒక జత కమ్మలన్న తీసుకున్నాము దీనికి అని చెప్పేసి అయితే పోయినాయి. జనవరి 1 కి అడిగిపోతే ఇంకేమేమో కనపడిచ్చినాయి, అందుకనేసి తీసుకొని వస్తున్నాం. న్యూ ఇయర్ కదా, కొత్త పండగ, అట్లా అని చెప్పేసి కొత్తగా కనిపిద్దామని అయితే తెచ్చుకున్నా. కొత్తగా అంటే ఏం లేదు, ఇయర్ రింగ్స్ ఒకటే కొత్తగా తెచ్చుకున్నా. నేను నార్మల్ గా అయితే పెట్టుకోను, గోల్డ్ ఎక్కువ పెట్టుకుంటా. ఇవి పెట్టుకుంటే ఎక్కువ నాకు నొప్పి వచ్చేస్తుంది, అందుకనేసి ఎక్కువ అయితే ఇవి నేను పెట్టుకోను. కానీ ఫొటోస్ కన్నా మంచిగా కనపడిస్తాయని అయితే తెచ్చుకున్నా. చూడండి, తక్కువ రేట్ అనిపించినాయి, అందుకనేసి అయితే తెచ్చుకున్నాను. బాగున్నాయి, చూపిస్తాను ఇలా మొత్తం అన్ని ఒకసారి అయితే చూపిస్తా. ఇంక ఇవి వచ్చేసి బ్యాంగిల్, ఓకే నార్మల్ గా డైలీ యూస్ కి అయితే తెచ్చుకున్నా. ఇప్పుడు వేసుకోలేదు, వేసుకున్నా మర్చిపోయినా. ఇంతకు ముందర చీర అయితే కట్టుకొని పోయినా, ఇంకా ఇప్పేసి వచ్చి డ్రెస్ వేసుకొని వచ్చి బ్యాంగిల్స్ కూడా ఇప్పేసిన, అందుకనేసి వేసుకోలేదు. ఇది బ్రాస్లెట్, అప్పుడు కాలేజ్ కి పోయినప్పుడు అయితే తీసుకుంటుంటే బ్రాస్లెట్లు. దాని తర్వాత ఇప్పుడు తీసుకున్నా, ఎందుకో వేసుకోవాలనిపించింది అందుకే తీసుకున్నా. బాగా కనపడిస్తుందా. ఇంకా ఇవి వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్. రబ్బర్ బ్యాండ్స్ ఎన్నన్నా తీసుకోండి, ఎక్కడికి పోతాయో తెలీదు. మా తీసుకో, రబ్బర్ బ్యాండ్లు యాడ్ పెడతానో కూడా నాకే తెలీదు. దానికనేసే మామూలు ఇవి 5 రూపీసే, పోయినా బాధ ఉండదు. దానికనేసి 5 రూపీస్ తెచ్చుకున్నా. ఎక్కువ రేటుకు పోతే మనకి బాధ అనిపిస్తుంది. ఇంక ఇవి క్లిబ్బులు, ఇవి అంతే, ఎన్నన్నా తీసుకో, యాడ పెడతానో గుర్తుండవు, యాడ పెట్టినా మర్చిపోతా. ఇంక ఇవి నార్మల్ డైలీ స్టిక్కర్స్. ఇది వచ్చేసి కోన్, జనవరి 1 కదా, అందుకనేసి కోన్ అయితే తెచ్చుకున్నా. ఇంకా ఫెస్టివల్ అంటేనే కొత్త బట్టలు, కోను, గాజులు, నెయిల్ పాలిష్. ఇంకా ఆ డ్రెస్ కలర్ నెయిల్ పాలిష్ ఉంది, నెయిల్ పాలిష్ అందుకే తెచ్చుకోలేదు. ఇంక ఇవన్నీ మా ఆయన వచ్చే లోపల ఇవన్నీ ఎత్తి పెట్టేసేయాలి, లేకపోతే దీంట్లో చూసి ఊరికనే తిడతాడు, డబ్బులన్నీ వేస్ట్ చేస్తామని చెప్పేసి. చూసేయండి ఇవన్నీ. నేను క్రీమ్ అయితే వేసుకుంటున్నా, కేక్ చేసినప్పుడు ఈజీ అయిపోతుంది అని చెప్పేసి. ఆ బీటర్ తెచ్చుకునే వరకు ఈ కష్టాలు అయితే తప్పవు. కింద కూలింగ్ ఉండాలి, పైన ఫ్రెష్ క్రీమ్ వేసుకొని చేసుకోవాలన్నమాట. ఇది అసలు క్రీమ్ అవుతుందో లేదో మేము చూడాలి, ఎందుకంటే నేను మొన్న చేసినప్పుడు ఈ వాటరీ ఇదంతా ఇట్లనే పెట్టేసి అయితే చేసిన, అందుకనేసి ఇప్పుడు చూడాలి ఇది క్రీమ్ అవుతుందో లేకపోతే అట్లనే ఉంటుందో చూసి అయితే చేసుకోవాలి. ఇట్లాంటి క్రీమ్ వేస్తే తొందరగా క్రీమ్ అయితే ఫామ్ అవుతుంది. ఈ వాటర్ తో ఫామ్ అవుతుందో లేదో ఈసారి అయితే ట్రై చేయాలి. నేను చాలాసార్లు చేసినా కానీ కుదరలేదు. దీన్ని ఇప్పుడు బాగా తిప్పాలి. ఇది మంచిగా క్రీమ్ ఫామ్ అయితే ఇప్పుడు వెంటనే కేక్ కూడా చేసేద్దాం. ఇది కింద పెట్టేస్తే ఎడం పగిలిందంటే ఇంక అయిపోతాను, మళ్ళీ డబల్ పని అవుతుంది. ఇట్లా ఒకవేళ గిన్నె దీనిలోకి సరిగ్గా పట్టలేదు అనుకోండి, అప్పుడు తర్వాతకి వాటర్ అన్ని చెల్లేది అట్లయితే అనిపిస్తుంది. అందుకనేసి నేను గిన్నె కరెక్ట్ గా దీనిలో పట్టేంత సైజ్ తీసుకొని కింద అయితే వాటర్ పెట్టుకున్నా. మైక్ ఆన్ లో ఉందో లేదో చూసుకుంటున్నా.
ఈరోజు కేక్ చూస్తేనే మా ఆయన అదుర్స్ అయిపోవాలన్నమాట. మా ఆయన వచ్చే లోపల కేక్ అయితే ప్రిపేర్ చేస్తా. దీన్ని క్లీన్ చేసేసిన తర్వాత నేను మళ్ళా అయితే మీతో మాట్లాడతా. అంతవరకు వీడియో చేసుకుంటా కూర్చొని మాటలు చెప్తాంటే వీడియో ఛానల్ లెంత్ అయిపోతుంది, చూసే వాళ్ళు కూడా చూడరు. అందుకనేసి చెప్పి తర్వాత మాట్లాడదాం. బాయ్ బాయ్. క్రీమ్ అయితే ఫామ్ కాలేదు, ఇట్లుంది. కొద్దిగా ఫామ్ అయినా దీన్ని చేసేస్తుంటే అస్సలు ఏమి దీనిలో తేడానే కనపడలేదు అనమాట. నేను ఇంకా ఈరోజు నైట్ డిన్నర్కి వచ్చేసి చిత్రాన్నము వడలు అయితే చేసేసాను అప్పుడే. ఇంకా నా సీరియల్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను సీరియల్ చూసేస్తాను. మా ఆయన వచ్చిన తర్వాత కొద్దిసేపు ఇద్దరం కొట్లాడి, పొద్దున కోపంగా పోయినాడు కదా, కొద్దిసేపు ఇద్దరం కొట్లాడి కాంప్రమైజ్ అయిపోయి తర్వాత తినేస్తాము. ఈరోజు వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.